దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీస్ సంఘ కాలము సంఘ చరిత్రలోని 5వ కాలం. చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమైనది. ఏలైనగా ఆ దినములలో రోమన్ కేథోలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడెను. జీవించుచున్నావన్న పేరు మాత్రము కలిగి ఉండిరి గాని వారు మృతులుగానే ఉండిరి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. నిలువు టంగీలు, క్రొవ్వొత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఉండెను గనుక వారు మృతులుగానే ఉండిరి. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగని ఎడల మనం కూడా అలవాట్లు, ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడదాం. పరిశుద్ధాత్మకు లోబడవలనని చూపించుటకు 7 ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బయలుపరుచుకొనెను. ప్రకటన గ్రంథం 3:4లో లోక వ్యవహారములలో జోక్యము కలిగించుకొనకూడదని సార్దీస్ సంఘమును ప్రభువు హెచ్చరించుచున్నాడు. విశ్వాసులను అపాయకరమైన ప్రమాదంలోనికి నడిపించినది లోక స్నేహమే. అనేక విశ్వాసులు మాటలలో, వస్త్రధారణలో, అలంకరణలో లోకస్తులను అనుసరించుదురు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను అసహ్యించుకొనవలనని యూదా 23లో దేవుని వాక్యం చెప్తున్నది. లోకమును అనుసరించి వారి హృదయములు అపవిత్రతతో నిండియుండును. మన సౌందర్యము దేవుని పరిశుద్ధతే. మొదటి దినవృత్తాంతములు 16:29. మొదటి పేతురు 3:2-5 వచనములలో నిజమైన సౌందర్యం యొక్క రహస్యము వివరించబడింది. జయించు వారికి తెల్లని వస్త్రము ఇయ్యబడునని వాగ్దానం చేయబడింది. ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుచున్నది. ప్రైజ్ ది లార్డ్.